కెనాల్ పోరంబోక్లో అంటే ఇరిగేషన్ కెనాల్ పోరంబోక్ ల్యాండ్లో గతంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వారు అక్కడ పార్టీ ఆఫీస్ని పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కంటైనర్ని పెట్టి ఉంచారని చెప్పి ఆ కంటైనర్కి దిగువ భాగాన ఉన్నటువంటి స్థల యజమాని ఎవరైతే ఉన్నారో వారు మాకు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడము, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వేయర్ వెళ్ళి పరిశీలించడము, సర్వే చేసిన తర్వాత అది ఇరిగేషన్ కెనాల్ పోరంబోక్లో ఉందని చెప్పి డిక్లేర్ చేయడము, చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వారికి చెప్పడం జరిగింది. అయితే వారి వాదనల ప్రకారం గత కొన్ని దశాబ్దాలుగా వారి పార్టీ ఆఫీస్ అక్కడ ఉందని చెప్పి దాన్ని గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎంక్రోచ్మెంట్స్లో రిమూవ్ చేశారని చెప్పి కాబట్టి మళ్ళీ మేము అక్కడ పెట్టుకుంటామని చెప్పి అన్నారు. కానీ మేము నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో అది ఏ డిపార్ట్మెంట్కి చెందిందైనా సరే, R&B కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, లేదా ఎండోమెంట్ కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ అనుమతి లేనిదే, సంబంధిత డిపార్ట్మెంట్ అనుమతి లేనిదే ఇటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ లేదా అనధికారికంగా చేయడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. వారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పెద్దల మధ్య సంప్రదింపులు జరిగిన తర్వాత వారిని అక్కడ ఉన్నటువంటి కంటైనర్ని తొలగించి కంటైనర్ని ఎక్కడ కంపోస్ట్ యార్డ్లోనో లేకపోతే ఇంకొక్కడ పెట్టలేదు. ఎక్కడైతే శానిటరీ మా మున్సిపల్ వెహికల్స్, వాటర్ ట్యాంకర్స్ కానీ లేదా మున్సిపాలిటీకి సంబంధించిన మిషనరీ, పాడైపోయిన మిషనరీ ఎక్కడైతే జనరల్గా పెడతామో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్లోనే పెట్టడం జరిగింది. కంపోస్ట్ యార్డ్ మున్సిపాలిటీకి అల్లిపురంలో ఉంది, దొంతల్లో ఉంది. కానీ మేము కంటైనర్ని అల్లిపురంలో కానీ దొంతల్లో కానీ పెట్టలేదు. పెట్టింది ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ప్రిన్సెస్లో పెట్టాం. సో అయితే దీని మీద పార్టీకి చెందినటువంటి కొంతమంది ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఏది ఏమైనా మేము కట్టి తీరుతామని చెప్పి అక్కడ వెళ్ళినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులపైన కూడా భౌతిక దాడికి ప్రయత్నించడం ఇటువంటి జరిగాయి. అయితే ఏది ఏమైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. దీనిపైన సంబంధిత డిపార్ట్మెంట్ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో వారి యొక్క కంప్లైంట్ మేరకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ పార్టీ ఆఫీస్ నిర్మాణం వల్ల కానీ కంటైనర్ వల్ల కానీ ఎవరైతే ఇబ్బందికి గురవబోతున్నాడో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సరైనటువంటి విచారణ చేసిన తర్వాతనే మున్సిపల్ అధికారులు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంతకు మించి ఇక్కడ వ్యక్తిగతంగానో లేదా పార్టీ పరంగానో ఉన్నటువంటి వైరుధ్యాలు కానీ లేకపోతే మాకు వ్యక్తిగతమైనటువంటి మా స్వలాభం కోసమో, స్వపేక్ష కోసమో లేదా మా అంతర్గత విషయాలతోనూ చేసింది కాదు. వైరుధ్యం కావాలని అడగలేదు. కాబట్టి అధికారులకి మతాలు అంటగట్టడము, కులాలు అంటగట్టడము, లేకపోతే పార్టీలు అంటగట్టడం సరికాదు. మేము ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా పనిచేస్తాం. అపాయింట్మెంట్ ఆర్డర్ నుంచి రిటైర్మెంట్ ఆర్డర్ వరకు మేము ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా పనిచేస్తాం. మాకు పార్టీలకు అతీతంగా పనిచేస్తాము, మతాలకు అతీతంగా పనిచేస్తాం. కాబట్టి దయచేసి అధికారులకు మతాలు అంటగట్టడము, కులాలు అంటగట్టడము, లేకపోతే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సరికాదు. మేము ఉద్యోగం చేయడానికి వచ్చాం, ఉద్యోగం చేస్తాం. అంతేగాని ఇక్కడ దమ్ము చూపించుకోవడానికో రొమ్ము చూపించుకోవడానికి రాలేదు. దయచేసి అధికారులు కానీ గుర్తించండి. మమ్మల్ని రాజకీయ నాయకులతోనో రాజకీయ పార్టీలతోనో ముడిపెట్టొద్దని చెప్పి ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.